మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. విస్టేజ్కి బూట్ క్యాంప్కి వైజాగ్ బూట్ క్యాంప్కి మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో బూట్ క్యాంప్కి రాకముందు బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? బూట్ క్యాంప్కు టోటల్గా మీకు ఏమి నేర్పించింది? మీ మైండ్ సెట్లు మీద ఆ బూట్ క్యాంప్ యొక్క ప్రభావం ఏంటి? ఎందుకంటే ఈ మీటింగ్స్ యొక్క వాల్యూ తెలియచెప్పాలనేది నా ఉద్దేశం. దానికోసం మీకు ఈ విధంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. బూట్ క్యాంప్ రాకముందు ఏంటంటే బూట్ క్యాంప్ అంటే ఏంటి అనేది నాకు తెలియదు. వెస్టేజ్ ఓకే, నాకు ఒక 40 days నుంచి తెలుసు. బూట్ క్యాంప్ అంటే ఏంటి దానికి అర్థం కూడా తెలియదు నాకు. కానీ సరే సార్ రమ్మన్నారు అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఒక లైఫ్, బూట్ క్యాంప్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంకో లైఫ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా సరే అలా ఏది చెప్పేది ఏదో ఒకటి చెప్తారు కానీ ఉన్నాం. కానీ ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చేది వ్యక్తులు అంటే మనలో నుంచే, కింద నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అనేది కాదు. సొబ్బులు ఆడారా, పేస్టులు ఆడారని ఎగతాళి చేసేవాళ్ళ గురించి కూడా చెప్పండి ఈ విషయం. ఎందుకంటే ఒక్క మీటింగ్కి రమ్మానండి. ఒక్క మీటింగ్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడమనండి. నేను వచ్చాను, నేను మారాను. ఎందుకు మారాను? నేను చేయాలని డెసిషన్ తీసుకున్నా. నేనే కాదు, నా టీంని కూడా మారుస్తా. నాకు వచ్చిన అప్లైన్ సార్ నన్ను తీసుకొచ్చారు. ఎంతో కష్టపడి రమ్మన్నారు. సార్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది 2 days నేను స్పెండ్ చేయడానికి 2 days ఉండాలనుకున్నా. కానీ ఇంకో రోజు అయినా సరే ఇంటాకున్నాను. నా పక్కన ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదామన్నారు. సార్ వెళ్దామా అని అడిగా ఊరిని. అయినా సార్ లేదు, వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అంత బాగుంది. ప్రతి ఒక్క సార్ చెప్పిన ప్రతి ఒక్క మీటింగ్ ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా సక్సెస్ అయ్యారు, జీవితం అంటే ఏంటి, ఇప్పుడు దాకా మీరు కష్టపడింది ఏంటి, ప్రతి ఒక్కటే వాడుతున్నారు. ఈ వెస్టేజ్ వాడండి. మొత్తం ఆర్గానిక్ సిస్టమ్ను ఫాలో అవ్వండి, అప్లైన్ను ఫాలో అవ్వండి. మీరు అది ఒక్కటి చేస్తే చాలు, ఏం అవసరం. మీరు కష్టపడాల్సిన పని లేదు. సార్ మీరు సిస్టమ్ను ఫాలో అవ్వమని చెబుతున్నారు, అంతకుమించి వేరే ఏం కాదు. ప్రతి ఒక్కరి కంపెనీ కార్, ఇది వెస్టేజ్ కారేనండి, ఎవరైనా సరే చూడొచ్చు. సార్ కొంచెం మీరు వెస్టేజ్ వెనకాల చూపిస్తే దాని ద్వారా మీరు చూసుకుంటే మొత్తం వెస్టేజ్ కార్లే, కంపెనీ ఇచ్చిన కార్లే, అన్ని వెస్టేజే మీరు చూసుకోవచ్చు. ఎవరైనా సరే అన్ని స్టిక్కర్లు గమనించండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే స్టిక్కర్లు గమనించవచ్చు. మొత్తం వెస్టేజ్ సార్ యొక్క కార్లు ఉన్నాయి. తర్వాత ఆడి కార్ ఉంది, BMW కార్ ఉంది. సో చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీరు చూడొచ్చండి ఎన్ని కార్లు ఉన్నాయంటే 7 lakhs ఎంతమంది లక్షల పైన ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చూసామంటే 48 లక్షల దాకా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా సరే వెస్టేజ్ ఎందుకు వెస్టేజ్ అనేది నేను ఇప్పుడు మారాను. నేను నా అప్లయన్స్ తీసుకొచ్చారు కాబట్టి నేను రేపొద్దున నా టీంని తీసుకొస్తాను, సక్సెస్ అవుతాం. మేము కారు తీసుకోవాలని మమ్మల్ని కూడా దీవించండి. మా డౌన్ లైన్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను. రేపు గట్టిగా ఈసారి బూట్ క్యాంప్కి నా కింద నా డౌన్ లైన్స్ అందరినీ తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్.